విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ లోని మెఘానిలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. దీంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో 133 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. గుజరాత్ లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ లోని మేఘానిలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. దీంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో 133 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. మొత్తానికి ఇక్కడ అహ్మదాబాద్ లో పెద్ద ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఒక్కసారిగా కుప్పకూలినట్టుగా తెలుస్తోంది. సాంకేతిక కారణంతో కుప్పకూలినట్టుగా తెలుస్తోంది. సో విమానంలో ఈ ఎయిర్ ఇండియా విమానం ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తుంది, ఈ విమానం ఎంతమంది ఉన్నారనే దానిపైన ఇంకా స్పష్టత రాకపోయినప్పటికీ సుమారు 130 మంది ఉన్నట్టుగా మనకు అక్కడ ఉన్నటువంటి సమాచారం అందుతా ఉంది. సో అది ఆ విమానం కూడా జనవాసాల్లో కూలినట్టుగా తెలుస్తోంది. మేఘాని నగర్ అనే ఆ ఏరియా సమీపంలో టేకాఫ్ తీసుకున్న కొద్ది క్షణాల్లోనే కూలింది. సో మొత్తంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఎక్కడైతే విమానం కూలిందో దట్టమైన పొగలు అలుముకున్నాయి, పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. సో అక్కడ ఉటావుటిన పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్లు వెళ్తున్నాయి. దాదాపు 12 ఫైర్ ఇంజన్లు వెళ్ళినట్టుగా సమాచారం. ఎంతమంది గాయపడ్డారు, ఎవరి పరిస్థితి ఏందనేది ఇంకా సమాచారం అందాల్సింది. కానీ ఒకవేళ కనుక అందులో ప్రయాణికులు నిజంగానే 100 మందికి పైగా ఉంటే మాత్రం ఇది పెద్ద దుర్ఘటన అని చెప్పవచ్చు. సో ఇప్పటికే అప్రమత్తం కాబట్టి అక్కడ ఆ ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బందితో పాటుగా ఫైర్ ఇంజన్ సిబ్బంది కూడా అక్కడ చేరుకున్నారు. సో మొత్తంగా కూడా అక్కడ చుట్టుపక్కల ఏరియాలో అంతా కూడా దట్టమైన పొగలు ముక్కుంది. దాంతో పాటుగా అది జనవాస ప్రాంతాల్లో కూలినట్టుగా తెలుస్తోంది. ఆ కూలిన సమీపంలో ఏదైనా ప్రమాదం ఎక్కడ జరిగింది, ఏంది, ఎలా ఎవరికైనా ఇబ్బందికర పరిస్థితి ఉందా అనేది పైన కూడా తెలిసిన ఆలోచించాల్సింది. అయితే మొత్తానికైతే మాత్రం ఈ రోజు అహ్మదాబాద్ లో జరిగిన దుర్ఘటన పెద్ద దుర్ఘటన. దీనికి ఎందుకు టేకాఫ్ అయిన ఒక 2 నిమిషాల్లోనే విమానము కూలినట్టుగా తెలుస్తా ఉంది, కుప్పకూలినట్టుగా తెలుస్తా ఉంది. సో అక్కడ ఉన్నటువంటి మేఘాని నగర్ ఏరియాలో చుట్టుపక్కల అంతా కూడా నల్లటి పొగలు అలుముకున్నాయి. ఆ విమానంలో ఎంతమంది ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంది, నిజంగానే అందరూ ప్రమాదంలో బయటపడ్డారా లేకుంటే ఇంకేదైనా పరిస్థితి ప్రమాదం కూలిన వెంటనే ఏదైనా జరిగిందా అనేది మాత్రం అంత తీవ్ర టెన్షన్ పడుతున్నారు. అక్కడకు సంబంధించి విమానంలో ప్రయాణిస్తున్నటువంటి బంధువులు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. సో అది కూడా విమానము టేకాఫ్ అయిన నిమిషంలో వ్యవధిలోనే కూలడం వెనుక ఏది ప్రమాదం, ఇది ఏదైనా దుర్ఘటన లేకుంటే సాంకేతికంగా ఏదైనా కారణాలతో మొత్తం విమానం కూలిపోయిందా లేకుంటే ఇంకేదైనా దీని ప్రమాదం వెనుక ఏదైనా కారణాలు ఉన్నాయా అని ఇప్పటికే విచారణ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. సో మనకంతున్న సమాచారం ప్రకారం ఇది అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది. సుమారు 132 మంది సిబ్బందితో కలుపుకొని ఆ ప్రయాణ విమానంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఆ ప్రయాణంలో వారి పరిస్థితి ఏంటి అనేది మాత్రం మనకు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారుల నుంచి సమాచారం తీసుకునే ప్రయత్నం చేస్తున్నా. మొత్తానికైతే ఒక పెద్ద దుర్ఘటన అని చెప్పవచ్చు. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంతా కూడా ఎయిర్పోర్ట్ పరిస్థితులు అంతా కూడా దట్టమైన పొగ, ఆందోళన. అదే సందర్భంలో పెద్ద ఎత్తున అంబులెన్స్లు కూడా అక్కడికి వస్తున్నాయి. అక్కడ నుంచి హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేస్తున్నాయి అంబులెన్సులు. దాదాపు 20 పైగా అంబులెన్సులు, అదేవిధంగా ఆసుపత్రిలో నుంచి కొన్ని స్ట్రెచ్చర్లు కావచ్చు అంత సిద్ధం చేస్తున్నారు. గాయపడిన వారికి చికిత్స అందించేందుకు అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఒక పెద్ద దుర్ఘటనగా మనం చెప్పవలసి ఉంటుంది. మొత్తానికైతే ఈ రోజు మధ్యాహ్నము అంటే దాదాపు గురువారం మధ్యాహ్నం 1:30 లండన్ బయలుదేరినటువంటి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరుతున్నటువంటి 1:30 అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం లండన్ కు బయలుదేరుతున్నా తెలుస్తా ఉంది. సో టేకాఫ్ అయిన 42 సెకండ్లకే విమానం ఒక్కసారిగా కుప్పకూలినట్టుగా తెలుస్తా ఉంది. సో కుప్పకూలడంతోనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దాంతో పాటుగా దట్టమైన నల్లటి పొగలు అలుముకున్నాయి. సో ఆ విమానం కూలిన ఎయిర్పోర్ట్ కు సంబంధించి పక్కనే ఉన్నటువంటి మేఘాని నగర్ ఏరియాలో పడ్డట్టు తెలుస్తోంది. ఆ పక్కనే ఒక పెద్ద హోటల్ ఉన్నది, దాంతో పాటుగా షాపులు కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తంగా కూడా ఇది అహ్మదాబాద్ లండన్ పోతున్నటువంటి విమానంలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. సో దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి ఆ ప్రయాణికుల పరిస్థితి ఏంది, సిబ్బంది పరిస్థితి ఏంది, మరి వాటిని రక్షించే ప్రయత్నం జరుగుతుందా ఏందనేది మాత్రం ఇంకా మనకు వివరాలు అందాల్సి ఉంది. సో ఒక పెద్ద దుర్ఘటన అని చెప్పవచ్చు. గతంలో కూడా మనం ఒకసారి ఇట్లా ఎయిర్ ఇండియా విమానం సంబంధించి గత కొద్ది రోజుల క్రితం కూడా సాంకేతిక సిగ్నల్స్ ప్రాబ్లం తో
అందరూ కూడా పెద్ద ఎత్తున విమానం టెన్షన్ లో 300 మంది పైగా ప్రయాణికులు ఉండే. సో అది సురక్షితంగా తప్పిపోయినప్పటికీ ఇప్పుడు తాజాగా ఇదొక పెద్ద ప్రమాదం. సో ఆ స్థాయిలో 100 మందికి పైగా 132 మందితో వెళ్తున్నటువంటి లండన్ కు వెళ్తున్నటువంటి విమానం ఈ రోజు ఒక్కసారిగా క్షణాల వ్యవధిలో టేకాఫ్ అయిన క్షణాల వ్యవధిలోనే కుప్పకూలడంతో అక్కడ ఉన్నటువంటి అంతా కూడా ఆ ప్రయాణికులతో ఉన్న కుటుంబ సభ్యులు కావచ్చు, స్థానికంగా అంతా కూడా ఆ తీవ్ర ఆందోళన చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల పరిస్థితి ఏందనే విషయంపై ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. సో మనకి ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం విమాన ప్రమాదం పైన హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తా ఉంది. సో అదే సందర్భంలో ప్రధాని మోడీ కూడా ప్రధాని కార్యాలయం కూడా ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఏం జరిగింది, ఒకవేళ ప్రమాదంలో ఎంతమందికి ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉందా, ఆ పరిస్థితి ఆరాధించే ప్రయత్నం జరుగుతోంది. సో మొత్తానికైతే ఒక పెద్ద దుర్ఘటన, అందులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనేది మాత్రం మనకు కాసేపటి తెలుస్తోంది. సో ఎయిర్ ఇండియా A171 విమానంలో మనకి తాజా సమాచారం బ్రేకింగ్ అంతా ఉంటుంది. మరొక సమాచారం అందులో ఏంటంటే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి A171 విమానము 1:32 లండన్ బయలుదేరింది. మొత్తంగా కూడా ఆ విమానంలో దాదాపుగా 241 మంది సిబ్బందితో కలిపి ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అది టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కుప్పగూలినట్టుగా తెలుస్తోంది. సో మనం ఇప్పటి వరకు అనుకున్నట్టు 133 అనుకున్నాం కానీ దాంట్లో 240 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఒక పెద్ద ప్రమాదం. 200 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారంటే వారి పరిస్థితి ఏంది? సో అందులో ప్రయాణిస్తున్న వారికి సంబంధించి ఆరాధించే ప్రయత్నం చేస్తున్నారు. టేకాఫ్ అయిన క్షణాల వ్యవధిలో కుప్పకూలింది. సాంకేతిక లోపమా లేకుంటే ఏదైనా కుట్రకోణం ఉందా అనే దానిపైన ఇప్పటికే పౌర విమానయాన శాఖ కూడా కొంత ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అహ్మదాబాద్, ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ కాబట్టి ఆ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో ప్రధాని కార్యాలయం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఒక పెద్ద దుర్ఘటన. ఆ విమాన ప్రమాదంలో ఎవరికైనా ఏమన్నా అయిందా, అందరూ సురక్షితంగా బయటపడితే పర్లేదు కానీ, ఎందుకంటే ఆ కుప్పకూలింది కాబట్టి పొగలు అలుముకుంటున్నాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి అనేది మాత్రం కాస్త ఆందోళనకరంగా ఉంది. అంతా కూడా దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అందులో ప్రయాణికుల పరిస్థితి ఏంది, వారు సజీవంగా ఉన్నారా లేకుంటే ఏదైనా అపాయంలో ఉన్నారా అనేది మాత్రం కాస్త ఆందోళనకరంగా ఉంది. సో ఇప్పటికైతే మనకు అందిన సమాచారం దాదాపుగా 25 అంబులెన్సులు చేరుకుంటున్నాయి. అదే సందర్భంలో 12 ఫైర్ ఇంజన్లు వచ్చి ఆ మంటలను పొగను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఒక పెద్ద దుర్ఘటన అని చెప్పొచ్చు. ఇది మొత్తంగా కూడా అహ్మదాబాద్ కి సంబంధించి ఎయిర్పోర్ట్ లో టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లో మేఘాని నగరంలో కూలింది. అక్కడ మేఘాని నగర్ ఆ ప్రాంతంలో కూలింది. ఆ కూలిన సమయంలో ఆ హోటల్ పక్కనే కూడా కూలింది. అక్కడ పెద్ద ఎత్తున వందలాది వాహనాలు కూడా పార్క్ చేస్తున్నాయన్నట్టు మనకు సమాచారం అందుతా ఉంది. సో ఒక పెద్ద దుర్ఘటన, ఎక్కడ ఎవరికి ఎంతమందికి ఏం జరిగింది అనే దానిపైన మనం ఆరాధించే ప్రయత్నం చేస్తున్నాము. సో ఎప్పటికప్పుడు జీ తెలుగు న్యూస్ మొదటగా ఈ యొక్క బ్రేకింగ్ విజువల్స్ అందిస్తోంది, ఇన్ఫర్మేషన్ అందిస్తా ఉంది. ఫస్ట్ టైం ఎక్స్క్లూజివ్ గా జీ న్యూస్ లో ఈ యొక్క ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఇస్తున్నాము, సమాచారం అందిస్తున్నాము. సునీత, అయితే రాధాకృష్ణ, మరోపక్క అసలు ఈ విమానం కూలిపోవడానికి అసలు కారణాలు ఏంటి? ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా లేదంటే మానవ తప్పిదమా? ఈ అంశం పైన విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా సునీత, ఇప్పటికీ తాజాగా ప్రైమరీగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం పౌర విమాన శాఖతో పాటుగా మొత్తంగా ప్రధాని కార్యాలయం కూడా ఈ విమాన ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక సమాచారం తెప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. సో ఇప్పటికే హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా గుజరాత్ కి సంబంధించిన ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నారు. ఈ విమానానికి సంబంధించి ప్రమాదం పైన మాట్లాడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఎలా జరిగింది, ఇది సాంకేతిక లోపంతో జరిగిన ప్రమాదమా లేకుంటే దీనికి ఏదైనా కుట్రకోణం ఉందా అనే యాంగిల్లో ఆరాధించినట్టు తెలుస్తోంది. సో ఒక పెద్ద దుర్ఘటన ఈ రోజు గురువారం రోజు మధ్యాహ్నము 1:33 అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి A171 విమానము లండన్ కు బయలుదేరుతా ఉంది. ఆ బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే ఆ కుప్పగూలింది. ఆ విమానంలో దాదాపుగా 242 మంది ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఆ అందరి పరిస్థితి ఏందా అనేది ఇప్పుడు అంతా సర్వత్రా ఒక ఆందోళన, టెన్షన్ నెలకొంది. ఒక పెద్ద ప్రమాదము. ఎందుకంటే ఆ విమానము టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే విమానం కుప్పగూలుతున్న సమయంలో మనం చూస్తా ఉన్నాము విజువల్స్ లో, నడి రోడ్డు పైన కూలింది. అది మేఘాని నగర్ లో. సో అక్కడ పెద్ద ఎత్తున వాహనాలు ఉన్నాయి. విమానంలో ప్రయాణికులతో పాటుగా ఆ రోడ్డు పైన అక్కడ కింద జనవాసాల మీద కూలడంతో అక్కడ వారి పరిస్థితి కూడా
ఏందనేది ఒక ఆరాధించే ప్రయత్నం జరుగుతోంది. సో గుజరాత్ కు సంబంధించి ముఖ్యమంత్రితో ఇప్పుడే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. సో విమాన ప్రమాదం కారణాలు ఏంటి, అది ఎక్కడ కూలింది, జనవాసాలకు సంబంధించి కూలడంతో అక్కడ ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉందా, వెంటనే మనము మన చేతులు అంటే మనకు అవకాశం ఉన్న మేర ఆ సహాయ కార్యక్రమాలు అందించాల్సిందిగా హోంశాఖ మంత్రి ఇప్పటికే గుజరాత్ ముఖ్యమంత్రికి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అదే సందర్భంలో మొత్తంగా కూడా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్టు తెలుస్తుంది. ఆ ఏరియాలో హాస్పిటల్ సంబంధించి అంబులెన్స్ లను సమకూర్చడం, అదే సందర్భంలో హాస్పిటల్లో కూడా సపరేట్ వార్డులను కేటాయించి ఎవరైనా ఇబ్బందికర పరిస్థితుల్లో తీవ్ర గాయాలతో పాటుగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వారికి తక్షణమే వైద్య చికిత్స అందించే విధంగా కూడా ఆ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో ఆ అంబులెన్స్ మరికొన్ని అంబులెన్స్ కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మనం ఎంతసేపు విమానంలో ఉన్నటువంటి ప్రయాణికుల గురించి ఆలోచిస్తున్నాం, కానీ దానికి మించి అది జనవాసాలు కూలింది కదా. జనవాసాలు కూలడంతో అక్కడ ఎవరైనా సాధారణ పౌరులు ఉన్నారా, వాళ్ళకి ఏమైనా అపాయం జరిగిందా అనే ఒక ఆలోచన కూడా ఇప్పుడు ఆరాధించే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తంగా ఒక పెద్ద దుర్ఘటన, దేశంలో మరొక సంచలనంగా అంటే ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడు గతంలో జరిగిన దాఖలా లేవు. సో ఒక 242 మందితో వెళ్తున్నటువంటి విమానం కుప్పకూలడం అనేది అందరినీ కూడా తీవ్ర ఆందోళనకు టెన్షన్ నెలకొన్న పరిస్థితి ఉంది. సో ఇది మొత్తంగా కూడా అహ్మదాబాద్ కు సంబంధించి ఈ రోజు జరిగినటువంటి విమానం పైన అంతా కూడా ఆరాధించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ప్రయాణికులకు సంబంధించి కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా బంధువులు కావచ్చు, ఏం జరిగిందనే సమీక్ష పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటికే ఆ విమాన ప్రయాణానికి సంబంధించి అహ్మదాబాద్ లో కూడా ఒక ప్రత్యేక విభాగం, ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ ప్రయాణికులు ఎవరెవరు ఉన్నారు, అందులో ఎంతమంది విమానంలో ప్రయాణిస్తున్నారు, వాళ్ళ వివరాలతో కూడిన జాబితా కూడా త్వరలోనే ఒక 10-15 నిమిషాల్లోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వారిని ఎందుకంటే వారి పరిస్థితి ఏందో అనేది ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కొంత తీవ్ర టెన్షన్ పడుతున్నారు, ఆందోళన పడుతున్న నేపథ్యంలో ఓ ప్రత్యేక సెల్ విమానానికి సంబంధించినటువంటి ప్రమాదం పైన సెల్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చే ఆ ప్రయత్నం కూడా చేసే ఏర్పాట్లలో ఉంది. సో మొత్తంగా మాత్రం 242 మంది పరిస్థితి ఏంది, ప్రయాణికుల పరిస్థితి అనే దానిపైన ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. नहीं